నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో శ్రీ కోదండ రామాలయంలో మరియు పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టడం జరిగింది. వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు. మురళీమోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న నాయకులు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీ మిట్టపల్లి గ్రామంలో వెలసిన ద్రౌపది అమ్మవారికి ప్రత్యేక పూజలు. తిరువూరు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన లక్కెపోగు వందన కుమార్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ ప్రచారం కార్యక్రమం. చిత్తూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్ అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు. గురువారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ సింగరేణి ఆధ్వర్యంలో శాంభవి ఐ విజన్ సెంటర్ బెల్లంపల్లి ఆవరణలో ఉచిత మెగా కంటి పరీక్షా శిబిరం. ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పేరాల మానసారెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే జీవితం ఆదర్శనీయం. మాజీ మంత్రి దేవినేని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు. నిన్న కొత్తపేట నియోజకవర్గ రావులపాలెంలో జరిగిన వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో ఈయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ ద్వేషాలని బ్రాహ్మణులకు ద్రోహం చేశారని చెప్పడం సిగ్గుమాలిన చర్య. 2014 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ లో అనంతపురం జిల్లా సీసీగా ఈయన పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం బ్రాహ్మణ ద్రోహులుగా కనపడలేదా? దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య సలహాదారైన జ్వాలాపురపు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ ద్వేషి అని, బ్రాహ్మణులకు ఏం చేయలేదని, బ్రాహ్మణులు ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నారని పార్టీని దూషించడం, చంద్రబాబు నాయుడుని దూషించడం జరిగింది. మరి 2014 సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 1,65,000 కుటుంబాలకి 235 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది. మరి అదేవిధంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి 50 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఈరోజు ఆ యొక్క సొసైటీ 360 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ బ్రాహ్మణుల ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచడం జరిగింది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు మనస్తాపం చెంది మృతి చెందిన మిస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామానికి చెందిన మూటం శ్రీనివాసరావు, బాణవతు దానమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన చెక్కులు అందజేసిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయంలో మరియు పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టడం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైసీపీ పునాదులను మురళీమోహన్ పెకిలిస్తున్నారు. మురళీమోహన్ హామీలతో నియోజకవర్గ ప్రజలు పులకించిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీ మిట్టపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల దేవాలయంలో జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా శుక్రవారం బలిరామునికి ప్రత్యేక పూజలు సంక్రాంతిపల్లి గ్రామానికి చెందిన కోడి రూపా కుమార్ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. తిరువూరు మండలం టేకులపల్లి చిట్యాల ఆంజనేయపురం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి మరియు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన లక్కిపోగు వందర్ కుమార్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భావితరాల భవిష్యత్తు బీఎస్పీ పార్టీతోనే సాధ్యమన్నారు. లేక తుళ్ళూరు నుంచి వచ్చిన వ్యక్తి కావాలా? 30 ఏళ్ల పాటు పరిపాలన అనుభవం ఉన్న నేను మున్సిపల్ కమిషనర్ గా చేసే హైదరాబాద్ పట్టణానికి 2 దఫాలుగా 6.5 సంవత్సరాలు మున్సిపల్ కమిషనర్ గా చేశాం. అది విషయం దయచేసి ఆలోచన చేయండి. 70 ఏళ్ల పాటు మనం 2 పార్టీల్ని ఆ భుజం మీద ఒక 5 సంవత్సరాలు, ఈ భుజం మీద ఒక 5 సంవత్సరాలు మోస్తూ ఉన్నాము. ఆలోచన చేయండి. ఈ కనీసం 100 గ్రామాల్లో ఇప్పటి వరకు మేము అబ్జర్వ్ చేసినటువంటి చెబుతున్నాం, మంచినీటి సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. చచ్చాక శ్మశానాలు లేని పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. బతికినప్పుడు నీళ్లు ఉండవు, చచ్చినాక శ్మశానాలు ఉండవు. ఇది మన బతుకు. మరి పట్టుమని 10 ఉద్యోగాలు తెచ్చినటువంటి కంపెనీ ఇంతవరకు ఏ ఒక్క ఎమ్మెల్యే ఆలోచించలేదు. ఇక్కడ 14 మంది ఎమ్మెల్యేలు, ఈ రోజు వరకు 14 మంది ఎమ్మెల్యేలు తిరువూరు నియోజకవర్గాన్ని వెళ్ళినారు. ఒక్కడ కూడా ఇప్పుడు మన పిల్లలు ఎక్కడ పోతున్నారో ఎవరికే తెలియదు. మన భవిష్యత్తు సరే, కనీసం మన పిల్లలు ఎక్కడ పోతున్నారో ఆలోచించండి. అయితే హైదరాబాద్ పరిగెత్తాలి, లేదా బెంగళూరు, చెన్నై, అది ఇది కాకపోతే ఏ ఎరిత్రియానో, లేకపోతే అమెరికానో, ఇంగ్లాండో, పోలాండో, గీలాండో ఎక్కడికో పోవాల్సిన పరిస్థితి. వాడు అక్కడ దొడ్లు కడుగుతున్నాడో మీకు తెలియదు, లేదా రోడ్లు ఉడుతున్నాడో మీకు తెలియదు, కానీ ఏదో ఉద్యోగం చేస్తున్నాడని చెబుతుంటాడు. పాపడు ఇంటికాడ వాళ్ళు బాధపడలేక అలాంటి పరిస్థితి. ఎందుకంటే నేను స్వయంగా హైదరాబాద్లో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అనుభవంతో చెబుతున్నా. మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి బోల్డంత మందికి నేను చదువుకున్న వాళ్ళు డిగ్రీలు, ఎంటెక్లు చదువుకొని స్వీపర్ ఉద్యోగం అయినా ఇవ్వమంటే ఇచ్చినోండి. నేను ఉద్యోగాలు ఇచ్చినోండి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చా. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ కు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలిగిరి మురళీ మోహన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కొద్దిగా అన్నా మొబైల్ కొద్దిగా డౌన్ చేసుకో. రండి, ఇప్పుడు కొద్దిగా తీసామండి. ఒక్క నిమిషం అట్లే ఉండండి. నా చూడాలా వసనా అట్నే ఉన్నాను. ఒక్క సెకండ్ చూసుకోండి. నా చూడండి అన్నా అక్క. అందరికి
అన్నా ఒక్క సెకండ్ నా కొద్దిగా ట్రైనింగ్కి వచ్చానా. గురువారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ సింగరేణి ఆధ్వర్యంలో శాంభవి ఐ విజన్ సెంటర్ బెల్లంపల్లి ఆవరణలో ఉచిత మెగా కంటి పరీక్ష శిబిరం. ఈ కార్యక్రమంలో 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 5 మంది శుక్లాలను గుర్తించి 2 దుర్మాసనంగా గుర్తించారు. ఇంటర్నేషనల్ G20G తరఫున సింగరేణి లయన్స్ క్లబ్ చిన్నపల్లిలో శాంభవి కంటి ఆసుపత్రిలో కంటి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కంటి పొరలు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మన లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి మరియు శరత్ మ్యాక్సిమిజన్ వరంగల్లో కూడా వీళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఏంటంటే బయట హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని ఇక్కడ చేయడం మూలంగా ప్రజలందరూ కూడా తక్కువ ఖర్చులో ఆపరేషన్ అవుతుంది. అందరికీ కూడా సేవ చేసే కార్యక్రమం చేస్తుంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరని మనకి. ప్రభుత్వాలు విద్య వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పేరాల మానసారెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నమస్కారం, నా పేరు మానస. నాది సైదాపూర్ మండల్ బొమ్మకల్ గ్రామం, మన కరీంనగర్ జిల్లా నుండి. ఈరోజు నేను మీ ముందుకి మన కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా వస్తున్నాను. నేను ఈరోజు మీ ముందుకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నా బాల్యం నుంచి నేను ఎదుర్కొన్న సమస్యలు అవ్వచ్చు, ఈరోజు నా ఊరు నేను ఎదుర్కొంటున్న నా భూమి సమస్య అవ్వచ్చు, నేను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాను. నా సమస్యల గురించి నేను పోరాడుతున్నాను. కానీ నా ఒక్క సమస్యతో నేను ముందుకు వస్తే నాకు ఎంతోమంది ఎన్నో ఊర్ల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వారి సమస్యలతో నా ముందుకు రావడం అనేది జరిగింది. నాకు మెసేజ్ రూపంలో ఫోన్ రూపంలో మీరందరూ నాకు మీ సమస్యలు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క సమస్య దగ్గరికి నాకు వీలైనంత వరకు నేను వెళ్తున్నాను, దానికోసం కొట్లాడుతున్నాం. ఈరోజు ఈ సమయంలో నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇండిపెండెంట్గా మీ ముందుకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంపీ అంటే ఎవరో తెలియలేని పరిస్థితిలో అసలు ఒక ఎంపీ ఏం చేస్తారని తెలియలేని పరిస్థితిలో మన కరీంనగర్ జిల్లా ఈరోజు ఉండడం జరిగింది. చాలా బాధాకరం దానికి. కానీ అసలు ఒక ఎంపీ తలుచుకుంటే ఎన్ని ఫండ్స్ తీసుకురాగలుగుతాడు, ఎన్ని స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు, ఎంత డెవలప్మెంట్ చేయగలుగుతారు. అందరూ కలిసి కూర్చొని వాళ్ళు డిస్కస్ చేస్తే, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేస్తే అసలు కరీంనగర్ డిస్టిక్ అనేది డెవలప్మెంట్లో ఏ స్టేజ్లో ఉంటుంది, ఎంత గ్రోత్ వస్తుంది, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ యువతకి ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది అనేది మేము చూపించాలి అని అనుకుంటున్నాము.